దీంట్లోనే కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాల్సింది పండ్లు. ఓకే. ఎంతో కొంత రోజుకి ఒకటో రెండో పండ్లు తీసుకుంటే మనకు కావాల్సినటువంటి సి విటమిన్ అనేది శరీరానికి అందుతుంది. తాజా పండ్లు, అగైన్ పండ్లు మాత్రమే తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ కాదు. పండుగా తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్. ప్రాసెస్డ్ డ్రింక్స్ అవి కాకుండా ఆ డ్రింక్స్ అయితే అసలే వద్దండి. అసలు మీరు ప్యాకేజ్ లో కొనేది అయితే అసలు వద్దు. దానికంటే కొంచెం ఇంట్లో బెటర్ ఏంటంటే ఇప్పుడు బత్తాయి లాంటివి ఏంటంటే పండులాగా తినలేరు కాబట్టి ఇంట్లో జ్యూస్ చేసుకుంటారు. అంతవరకు యాక్సెప్టబుల్ టు అన్ ఎక్స్టెంట్. బట్ మిగతా అవి తినగలిగినవి జ్యూస్ చేసి తీసుకోవద్దు. మన పుచ్చకాయ కానీ దానిమ్మ కానీ ఇట్లాంటివి జ్యూస్ చేయాల్సిన అవసరం లేదండి, యాస్టీస్ గా తీసుకోవచ్చు. ఇలా పండ్లు, ఇది బ్రాడ్ క్యాట్లోనే కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాల్సింది పండ్లు. ఎంతో కొంత రోజుకి ఒకటో రెండో పండ్లు తీసుకుంటే మనకు కావాల్సినటువంటి సి విటమిన్ అనేది శరీరానికి అందుతుంది. తాజా పండ్లు, అగైన్ పండ్లు మాత్రమే తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ కాదు. పండుగా తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్. ప్రాసెస్డ్ డ్రింక్స్ అవి కాకుండా ఆ డ్రింక్స్ అయితే అసలే వద్దండి. అసలు మీరు ప్యాకేజ్ లో కొనేది అయితే అసలు వద్దు. దానికంటే కొంచెం ఇంట్లో బెటర్ ఏంటంటే ఇప్పుడు బత్తాయి లాంటివి ఏంటంటే పండులాగా తినలేరు కాబట్టి ఇంట్లో జ్యూస్ చేసుకుంటారు. అంతవరకు యాక్సెప్టబుల్ టు అన్ ఎక్స్టెంట్. బట్ మిగతా అవి తినగలిగినవి జ్యూస్ చేసి తీసుకోవద్దు. మన పుచ్చకాయ కానీ దానిమ్మ కానీ ఇట్లాంటివి జ్యూస్ చేయాల్సిన అవసరం లేదండి, యాస్టీస్ గా తీసుకోవచ్చు. ఇలా పండ్లు, ఇది బ్రాడ్ కేటగిరీ.